రాష్ట్రంలో సెల్ ఫోన్ దొంగల అల్చల్. ఈ సెల్ ఫోన్ దొంగలు ఎలా ఉంటారంటే, వాళ్ళు నేరాల పాల్పడి వాళ్ళు పోలీసు రికార్డుల్లో వాళ్ళ ఫేసులు, వాళ్ళ ఫోటోలు అవన్నీ కూడా మరి రికార్డ్ అయినటువంటి పరిస్థితికి వాళ్ళు ఇప్పుడు బయట వెళ్ళలేక తిరగలేక పోలీసు ఊళ్ళలో చిక్కుకుంటామని వాళ్ళు ఒక కొత్త ప్రణాళికతోటి, అంటే వాళ్ళ టార్గెట్ మైనర్లను ఎంచుకోవడమే. మైనర్లలో ఎవరు? వాళ్ళు అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళు, రోడ్ల పైన తిరిగేటువంటి ఎవరికి సంబంధం లేనటువంటి ఎవరైతే మైనర్లు ఉంటారో వాళ్ళని చేరదీసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఈ సెల్ ఫోన్ల చోరీ ఏ విధంగా చేయాలనేటువంటి ఒక శిక్షణ ఇచ్చి దానికి వీరు నాయకత్వం వహిస్తూ ఒక పెద్ద మూటాను ఇక్కడ ఏర్పరచుకొని ఈ సెల్ ఫోన్ల దొంగతనం చేసేటువంటి ప్రక్రియను మొదలుపెట్టినటువంటి ఈ మైనర్లతో చేపిస్తూ అడ్డగోలిగా ఒక పెద్ద దోపిడీ వ్యవస్థను తయారు చేసినటువంటిదే ఇప్పుడు తెరపైకి వచ్చినటువంటిది. మరి అది ఏంటిది ఇప్పుడు అంటే, దాదాపుగా ఈ సెల్ ఫోన్లు అనేటువంటి మొబైల్స్ దాదాపు కాస్ట్లీ ఫోన్లు ఉంటాయి, ఇంపోర్టెడ్ ఫోన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. మరి ఇప్పుడు సెకండ్ హ్యాండ్ ఫోన్లకు కూడా మార్కెట్లో చాలా విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మైనర్ల చేత శిక్షణ ఇచ్చి సెల్ ఫోన్లో చోరీ చేయించుకొని ఆ చోరీ చేసినటువంటి ఆ మైనర్ అబ్బాయి ఎవడైతే ఉంటాడో ఆ దొంగతనం చేసినటువంటి ఆ సెల్ ఫోన్ను ఆని యజమానికి, అంటే వాళ్ళకు కొంత జీతాలు ఇస్తారు. ఈ యొక్క మూటాను ఏర్పరచుకొని మైనర్లతోటి వాళ్ళు ఎన్ని సెల్ ఫోన్లు వాళ్ళు చేసే పని ఒకటే, సెల్ ఫోన్లు కొట్టుకురావడం. ఆ సెల్ ఫోన్లు కొట్టుకొస్తే వాళ్ళు కొట్టుకొచ్చిన దాన్ని బట్టి వాళ్ళకి ఇచ్చేటువంటి జీతం కావచ్చు, డబ్బు కావచ్చు, కమిషన్ కావచ్చు, ఈ విధంగా మభ్యపెట్టి మాయ చేసి ఆ ఏం తెలియని చిన్న మైనర్ పిల్లల్ని ఎంచుకొని వీళ్ళు ఎక్కడో కూర్చొని దొంగసాటుగా ఉండు వీళ్ళని పట్టుకోవడానికి వీళ్ళ దగ్గర ఒక ఆధార్ కార్డు ఉండదు, వీళ్ళకు ఒక సెల్ ఫోన్ ఉండదు. ఎందుకంటే వీళ్ళకి ఆధార్ కార్డే లేదంటే వీళ్ళ పేరు మీద సెల్ ఫోన్ ఉండదు. వీళ్ళని ఏ విధంగా గుర్తించాలన్నా కూడా కష్టమైనటువంటి పని పోలీసులు. కాబట్టి వీళ్ళ పని తొందరగా ముగించుకుంటానికి వీళ్ళని టార్గెట్ చేసుకొని మైనర్ల చేత ఈ సెల్ ఫోన్లు దొంగతనం చేసేటువంటి ఒక పెద్ద మూట ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అవతారం ఎత్తి ఇలాంటి చోరీలకు పాల్పడుతున్నటువంటిది. తస్మత్ జాగ్రత్త, మీరు ఎవరైనా కూడా మీ ఫోన్లను భద్రంగా పెట్టుకోండి. మరి ఇట్లా మాట్లాడుతూ రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కానీ, బస్సులో కానీ, ట్రైన్లో కానీ, ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ, హోటల్లో కానీ, పబ్లిక్ స్థలాల్లో కానీ మీ సెల్ ఫోన్కు మీరే బాధ్యులు, కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీదే. చిన్నపిల్లలు కదా అని మీరు అంతా దృష్టి పెట్టకపోవచ్చు. వాళ్ళే మైనర్లు, చిన్నపిల్లలు ఉన్నటువంటి వాళ్ళే మీ చుట్టూ తిరుగుతూ మీ సెల్ ఫోన్లను కొట్టేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కొట్టేసి ఆ పక్కనే ఉన్నటువంటి వాళ్ళు దాన్ని క్యాప్చర్ చేసుకొని పోయేటువంటి పరిస్థితి. అందుకని ఈ సెల్ ఫోన్ల దొంగతనానికి చెక్ పెట్టాలంటే జాగ్రత్తగా ఉండాలి. మన ఫోన్లను మనమే జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి.